మై ఫుడ్ ఛానల్కి వెల్కమ్ అండి. హాయ్ హలో, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? ఈరోజైతే నాకు చాలా ఇష్టం అండి గోంగూర ఎండుమిర్చి పచ్చడి. ఇట్లా ఎవరైనా చేస్తుంటేనే, ఎవరైనా తింటుంటేనే నాకు క్రేవింగ్స్ ఇట్లా నోట్లో నీళ్ళు ఊరిపోతాయండి. ఈ పచ్చడి అంటే అంత ఇష్టం. గోంగూర ఎండుమిర్చి అండి చేసేది. నేను 100 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకున్నాను, ఒక 10-15 పచ్చిమిర్చి, అలాగే 2 కట్టలు ఎర్ర గోంగూర తీసుకున్నానండి. ఎర్ర గోంగూర తీసుకొని స్టవ్ ముట్టించి ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని దూరగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనం పక్కన పెట్టించుకున్న ఎండుమిర్చి వేసుకోవాలండి. 100 గ్రామ్స్ అంటే మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా గోంగూర పచ్చడిలో కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి, ఎందుకంటే తెల్లారి పులుపు అనేది కారంని తగ్గిస్తుందండి. అందుకోసం నేను కొంచెం స్పైసీ ఎక్కువనే వేస్తాను. ఎండుమిర్చి వేయించుకొని కొంచెం ఆయిల్ పోసి వేయించుకోవాలండి, దగ్గరుండి వేయించుకోవాలి. గోంగూర ఎండుమిర్చి మాడిపోతే టేస్ట్ అనేది పోతుందండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు వేసుకొని మంచిగా సిమ్లో పెట్టి వేయించుతూ ఉండాలి. ఎండుమిర్చి మంచిగా వేయించితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా వేయించిన తర్వాత ఎల్లిపాయలు ఒక 8 వెల్లిపాయలు వేసుకోవాలండి. వేసినాక ఇంకా నేను బంద్ చేశానండి, దోరగా వేగిపోయాయి. ఇంకా బంద్ చేసేసి మిక్సీ జార్లో చల్లారబెడుతున్నానండి. ఇంకా అదే కడాయిలో పచ్చిమిర్చి వేసానండి. పచ్చిమిర్చి వేసి వేయించుతున్నానండి. ఇప్పుడు కడిగి ఉంచుకున్న గోంగూరని మంచిగా ఆ పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఆ గోంగూర వేసుకోవాలండి. ఆ గోంగూర వేసుకొని మంచిగా మొత్తం కలుపుతూ ఉండాలి. అది ఉడికిపోతూ ఉంటుంది, కలుపుతూ ఉండాలి. కొంచెం ఆయిల్ పోసుకొని కలుపుతూ ఉండాలండి. గోంగూర మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. పచ్చివాసన ఉంటే వేగనివ్వాలి. పచ్చివాసన ఉంటే పచ్చడి అంతా పచ్చివాసనలాగా వస్తుందండి. ఇంకా మిక్సీ జార్లో నేను కొంచెం ఉప్పు వేసి, కల్లుప్పు వేసి పట్టుకోవాలండి ఎండుమిర్చిని. ఇంకా మిక్సీ జార్లో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసి పట్టేస్తున్నానండి మిక్సీలో. ఇంకా నేను రోట్లో నూరుదామని ఇంకా మంచిగా వేగిపోయిందండి గోంగూర. అలా దగ్గరికి వచ్చాక బంద్ చేసుకోవాలండి. బంద్ చేసుకున్న తర్వాత నేను గోంగూర వేసి గోంగూరలో ఉండే పచ్చిమిర్చిని దంచుతున్నానండి. కచ్చాపచ్చాగా దంచుకొని మొత్తం దంచుకోవాలండి. అలా దంచుకున్నాక రోట్లో నూరిన పచ్చడి అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం అండి రోట్లో నూరిన పచ్చళ్ళు అంటే. ఇంకా నేను అది ఎండుమిర్చి పౌడర్ పట్టుకున్నాం కదండి మిక్సీలో, ఆ మిక్సీలో పట్టిన ఎండుమిర్చి పౌడర్ని కూడా వేసి కొంచెం ఉప్పు వేసి మంచిగా రెండు కలిసేలాగా కలుపుకోవాలండి. అంటే ఎండుమిర్చి కారం ఎంత పడుతుందో చూసుకుంటూ కలుపుకోవాలి. నేనైతే మొత్తం వేసానండి, కొంచెం స్పైసీగా ఉండాలని మొత్తం వేసి నూరుతున్నానండి. బాగా మెత్తగా నూరకూడదు, నూరితే టేస్ట్ అనేది పోతుందండి. మెత్తగా నూరితే కొంచెం లైట్గా ఆకులాకులు ఉండేలాగా నూరాలండి గోంగూర. చూడండి ఎంత చక్కగా ఉందో. నాకైతే నూరుతుంటేనే వీడియో చూసుకుంటూ చెప్తుంటే వాయిస్ ఇస్తుంటేనే నాకు నోరూరిపోతుందండి. ఇంకా తాలింపు పెట్టుకుందామని అదే కడాయిలో కొంచెం ఒక 2 పావులు ఆయిల్ పోసుకొని కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని పసుపు కూడా వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని వేగిన తర్వాత పక్కన నూరి ఉంచాం కదండి గోంగూర పచ్చడి, అది వేసుకొని తాలింపు చేసుకోవాలండి. ఇది 1 వీక్ వరకు ఉంటుందండి ఫ్రెష్గా, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదండి, కొంచెం టేస్ట్ బాగుంటుందని పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేయకుండా అయితే 1 మంత్ వరకు ఉంటుందండి. ఇంకా ఆగట్లేదు, నాకైతే నోరు ఊరిపోతుంది. ఇంకా వేడి అన్నం పెట్టుకొని ఉల్లిపాయలు దంచలేదండి. కొంతమంది ఉల్లిపాయలు దంచుతారు, ఎందుకంటే ఉల్లిపాయ వాసన వస్తుందని పచ్చడి నేను ఉల్లిపాయలు వేయలేదండి. ఇంకా ఉల్లిపాయలు పక్కన కోసి తినొచ్చని అలా కోసి తింటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి మాత్రం. అలా వేడి అన్నంలో గోంగూర పచ్చడి కలుపుకొని తింటుంటే ఆహా, ఏముంటుందండి. ఏ చికెన్ బిర్యానీ, మటన్ కూడా పనికిరాదు, అంత బాగుంటుందండి. అంతేనండి, గోంగూర పచ్చడి రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఫుడ్ ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి.